మనిషి పుట్టకముందు ఈ భూమి మీద బంగారం ఉంది. మనిషి పోయాక కూడా ఈ భూమి మీద బంగారం ఉంటుంది. క్యాలెండర్ మారింది, కాలం మారింది, కానీ బంగారం విలువ మాత్రం పెరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు మనం 2026లో ఉన్నాం. 10 గ్రాముల బంగారం ధర 1.8 లక్షల రూపాయలు పలుకుతుంది. ఇది చూసి సామాన్యుడు భయపడుతుంటే ఇన్వెస్టర్ పండగ చేసుకుంటున్నాడు. అసలు బంగారం ఎందుకు ఇంత పవర్ఫుల్? రాజ్యాలు కూలిపోయినా, కరెన్సీలు చిత్తు కాగితాలైనా, వేల ఏళ్లుగా బంగారం తన కిరీటాన్ని ఎందుకు కోల్పోలేదు? అదే సమయంలో ఇప్పుడు పెరుగుతున్న ఈ రేట్ నిజమేనా, లేక అమెరికా, చైనాలో ఆడుతున్న గ్యాంబ్లింగ్? ఈ రోజు బంగారం చరిత్రని, భవిష్యత్తుని తవ్వి చూద్దాం. వెల్కమ్ టు ర్యాబిట్ టాక్స్ తెలుగు. ఒకసారి మనం చరిత్ర చూసుకుంటే ఎన్నో సామ్రాజ్యాలు వచ్చాయి, పోయాయి. రోమలు వెళ్లిపోయారు, మొఘలులు కనుమరుగైపోయారు, బ్రిటిష్ వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయారు. వాళ్ళు ముద్రించిన కరెన్సీ నోట్లు ఇప్పుడు మ్యూజియంలో చిత్తు కాగితాలు. వాళ్ళు వాడిన ఇనుముకి ఇప్పుడు తుప్పు పట్టిపోయి ఉంటుంది. కానీ వాళ్ళు వాడిన బంగారం సంగతి ఏంటి? ఇప్పటికీ అదే మెరుపు, అదే విలువ. ఎందుకంటారు? బంగారం ఎప్పుడు తన విలువని ఎందుకు కోల్పోలేదు? సింపుల్ లాజిక్ బ్రో. కరెన్సీని చింపేయొచ్చు, కాల్ చేయొచ్చు, డిజిటల్ మనీని హ్యాక్ చేయొచ్చు, కానీ బంగారాన్ని కాల్చినా, పాతి పెట్టినా, సముద్రంలో పడేసినా అది బంగారమే. దాన్ని ఎవ్వరూ నాశనం చేయలేరు. మీరు అమెరికా వెళ్ళినా, అడవిలోకి వెళ్ళినా చేతిలో బంగారం ఉంటే దాని విలువ ఎప్పటికీ మారదు. భాష రాని చోట కూడా బంగారం మాట్లాడుతుంది. కరెన్సీ ఇష్టం వచ్చినట్టు ప్రింట్ చేయొచ్చు, కానీ బంగారాన్ని ప్రింట్ చేయలేం. తవ్వి తీయాల్సిందే. దేవుడు దాన్ని లిమిటెడ్ ఎడిషన్ గా సృష్టించాడు కాబట్టే దానికి అంత డిమాండ్. అందుకే అంటారు కరెన్సీ ఈజ్ ప్రామిస్ బై గవర్నమెంట్ బట్ గోల్డ్ ఈజ్ ఫ్యాక్ట్ బై నేచర్ అని. కరెన్సీ అనేది ప్రభుత్వం ఇచ్చే హామీ, బంగారం అనేది ప్రకృతి ఇచ్చే నిజం. సరే, హిస్టరీ పక్కన పెడితే ఇప్పుడు 2026లో ఎందుకు ఇంత రచ్చ జరుగుతుంది? కారణం అపనమ్మకం. ప్రపంచానికి ఇప్పుడు అమెరికా డాలర్ మీద నమ్మకం పోయింది. చైనా, రష్యాలు ఒకటి డిసైడ్ అయ్యాయి. మా కష్టాన్ని డాలర్ రూపంలో దాచుకుంటే అమెరికా ఎప్పుడైనా ఆంక్షలు విధించవచ్చు. అదే బంగారం అయితే ఎవడాపుతాడు అనేది వాళ్ళ ఆలోచన. యుద్ధాలు వస్తున్నాయి, ప్రభుత్వాలు మారుతున్నాయి. ఇలాంటి అన్సర్టినిటీ ఉన్నప్పుడు మనిషికి గుర్తొచ్చేది బంగారం. అందుకే సెంట్రల్ బ్యాంకులు పోటీ పడి మరీ కొంటున్నాయి. కానీ ఆగండి, కథలో ట్విస్ట్ ఇక్కడే ఉంది. బంగారం గొప్పదే, కానీ అది కూడా మార్కెట్ గేమ్ లో భాగమే కదా. ఈ 3 సందర్భాల్లో బంగారం రేటు కిందకి దిగిరాక తప్పదు. రేపో మాపో అమెరికా నా బ్యాంకులో డబ్బు దాచుకోండి, ఎక్కువ వడ్డీ ఇస్తాను అని ప్రకటిస్తే చాలు, ఇన్వెస్టర్లు బంగారాన్ని వదిలేసి డాలర్ వైపు పరిగెడతారు. బంగారం వడ్డీ ఇవ్వదు, కానీ బాండ్స్ ఇస్తాయి. రేపు పొద్దున్నే ఉన్నట్టుండి యుద్ధాలు ఆగిపోతే భయం పోతుంది. భయం పోతే బంగారం అవసరం తగ్గుతుంది. ఏ వస్తువైనా సరే దాని విలువను మించి పెరిగితే అది ఒక వాటర్ బబుల్ అవుతుంది. ఎప్పుడో ఒకప్పుడు అది పగలాల్సిందే, ధర తగ్గాల్సిందే. ఇక్కడ అసలు యుద్ధం పాస్ట్ వర్సెస్ ఫ్యూచర్ మధ్య జరుగుతుంది. చైనా ఏమో నా దగ్గర బంగారం ఉంది, నేను గ్రేట్ అంటుంది. అమెరికా ఏమో నీ దగ్గర బంగారం ఉంటే నా దగ్గర టెక్నాలజీ ఉంది, నేనే తోపు అంటుంది. రేపు ప్రపంచాన్ని ఏలేది బంగారమా లేక సిలికాన్ చిప్సా అనేది కాలమే నిర్ణయిస్తుంది. అమెరికా గెలిస్తే బంగారం ధర తగ్గుతుంది, చైనా గెలిస్తే బంగారం ఆకాశాన్ని దాటిపోతుంది. మరి మన ఇండియా సంగతి ఏంటి? మనకి బంగారం అనేది ఇన్వెస్ట్మెంట్ కాదు, అదొక ఎమోషన్. మన దగ్గర మొత్తంగా 25,000 టన్నుల బంగారం ఉంది. కానీ గుర్తుపెట్టుకోండి, ఎమోషన్ వేరు, బిజినెస్ వేరు. ఇప్పుడు రేట్లు హైలో ఉన్నాయి. ప్రవాహం ఉధృతంగా ఉన్నప్పుడు ఈత కొట్టకూడదు. ధర కొంచెం తగ్గినప్పుడు అప్పుడు కొనండి. శతాబ్దాలుగా బంగారం నిలిచింది, ఇకపై కూడా నిలుస్తుంది. కానీ మనం తెలివిగా అడుగు వేయాలి. మీరేమంటారు? బంగారం 2 లక్షలు దాటుతుందా, లేక మళ్ళీ 1.5 దిగి వస్తుందా? కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ర్యాబిట్ టాక్స్ తెలుగుని ఫాలో కూడా చేయండి. లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.